గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన 33వ జాతీయ త్రోబాల్ క్రీడోత్సవాల్లో పాల్గొన్న రజిత అవార్డు సాధించిన రజిత్ కుమార్ గారికి అనంతపురం గాండ్ల సంఘం తరపున అభినందించడం జరుగుతున్నది. ఈ రజిత పథకం అవార్డుతో పాటు ఇంకా బహుమతి సాధించేందుకు ఇంకా కృషి చేయాలని మా సంఘం తరపున అతనికి ఎలాంటి సహాయం కావాలన్నా అందించేదానికి మేము తోడ్పాటు చేస్తున్నాము. దీనికి వీళ్ళ తల్లిదండ్రులు బాగా అబ్బాయికి కోసము చాలా ప్రోత్సహించి ఈ పథకాన్ని సాధించేదానికి వాళ్ళ తోడ్పాటు కూడా వాళ్ళకు కూడా మా సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. 33వ జాతీయ జూనియర్ బాలుర జూనియర్ స్థాయిలో దూలం రంజిత్ కుమార్ గారు కాంస్య పథకం సాధించడమైనది. వారితో పాటు వాళ్ళ టీం అందరికీ కూడా అఖిల గాండ్ల సంక్షేమ సంఘం అనంతపురం తరపున వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రంజిత్ కుమార్ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన ఎన్నో బహుమతులు అదేవిధంగా మొదటి స్థానంలో రావాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈ పథకం సాధించడంలో వారి తల్లిదండ్రులైన దూలం రాము గారు మరియు దూలం లలితమ్మ గారి కృషి కూడా ఎంతో ఉంది. అదేవిధంగా వాళ్ళ కోచ్ అయినటువంటి రాజు సార్ వారి సహకారం చాలా ఉంది ఈ విషయంలో. తల్లిదండ్రులదే కాదు, బాబుదే కాదు, వాళ్ళ కోచ్ యొక్క సహకారం చాలా అందించడం జరిగిందని కూడా ఈ మీడియా సమావేశం సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ బాలుడు మరియు ఇంకా ఎన్నో పథకాలు సాధించి మా గాండ్ల కులానికి మంచి పేరు తేవాలని, అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా గాండ్ల కులం ఒకటే కాదు మన రాష్ట్రంలో ఇంకా మంచి మంచి పథకాలు సాధించి ఎన్నో విజయాలు అందుకోవాలని కూడా అఖిల గాండ్ల సంక్షేమ సంఘం తరపున మేము అభినందిస్తున్నాం. ఫుట్బాల్ ఛాంపియన్ 2025 దూలం రంజిత్, మా అల్లుడైన రంజిత్ గారు ఈరోజు జాతీయ స్థాయిలో ఈ అవార్డు తీసుకోవడం మా కులానికి అంతా చాలా గర్వకారమైన విషయం. అంతేకాకుండా ఆ శ్రమ వెనుక వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కోచ్ కానీ పిల్లల ఫ్రెండ్స్ కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎందరో చాలామంది ఉండి ఉంటారు. వాళ్ళందరికీ కూడా మా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇందే జాతీయ అంతర్జాతీయ ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో మా అల్లుడు పోటీ పడి వాళ్ళతో నెగ్గి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి మా కులానికి మంచి పేరు తెస్తాడని మేము భావిస్తూ ఉన్నాం. మా అల్లుడిని మరొకసారి మా అనంతపురం గాన సంఘం నుంచి అభినందనలు తెలియజేస్తాం. 33వ అంతర్జాతీయ జాతీయ నేషనల్ ఛాంపియన్షిప్ తీసుకొచ్చిన మన రంజిత్ కుమార్ గారు వాళ్ళ స్కూల్ తరఫున ఎరా స్కూల్ తరఫున వాళ్ళ కోచ్కు వాళ్ళ తల్లిదండ్రులకు అభినందనలు. మా గాండ్ల సంక్షేమ సంఘం తరఫున మేము మరి ఇంకా మంచి ప్రోత్సాహం అందిస్తామని కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ దాంట్లో నా కొడుకు త్రోబాల్లో కాంస్యంగా రాబడినాడు. అందుకోసం మా అఖిల గాండ్ల సంఘం తరఫున మా మామ లక్ష్మీనారాయణ మామ, వెంకటరాముడు మామ, నర్సయ్య అన్నయ్య, రవి అన్నయ్య, గంగాధర మామ, సంజీవ్ అన్నయ్య, శ్రీనివాసులు, ఆది మొత్తం అందరూ కలిసి మా గాండ్ల సంఘం తరఫున వచ్చి నా కొడుకు సన్మానం చేయడం జరిగింది. నాకు ఇది చాలా సంతోషం ఉంది. కానీ మా కొడుకు ఇంకా కూడా పై స్థాయిలకు పోయి ఇంకా ఇప్పుడు 3వ స్థానంలో వచ్చినాడు. ఇంకా ఫస్ట్ స్థానానికి కూడా రావాలని చెప్పని మేము ఇక్కడ వీళ్ళ సార్ వాళ్ళందరికీ కూడా మేము తెలియపరుస్తున్నాము. ఇంకో విషయం, మాది గాండ్లవారిపల్లి సొంతూరు. మా ఊరు తరపున కూడా మా గాండ్ల సంఘం తరపున మా గాండ్లవారిపల్లి తరపున కూడా మా కొడుకు ఈ స్థాయిలోకి వచ్చినాడని చెప్పి మేము మా ఊరు తరపున కూడా గౌరవపడుతున్నాము. అందులో అక్కడ మాది నల్లమాడ మండలం బాపనకోట గ్రామం కూడా మా గాండ్ల సంఘం పెద్దలందరికీ ఇక్కడ వచ్చి సన్మానం చేసినందుకు అందరికీ నా నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు, శుభ సాయంత్రం. 33వ జాతీయ త్రోబాల్ కాంపిటీషన్లో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానం కైవసం చేసుకుంది. అందులో అనంతపురం
అనంతపురానికి చెందిన రంజిత్ ఎరా అంతర్జాతీయ పాఠశాలలో 10వ క్లాస్ చదువుతున్నాడు. దాంతోపాటు కాంస్య పథకంని సాధించడం జరిగింది. సో మొదటి స్థానానికి నెక్స్ట్ ఇయర్ వెళ్ళేటట్టు నా వంతు కృషి చేస్తున్నానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సాయంకాలం నేను నా యొక్క స్టూడెంట్ గురించి చెప్పదలుచుకున్నాను కొన్ని విషయాలు. ఇటువంటి ఆణిముత్యం నిజంగా ఈ గ్రామంలో నాకు లభించడం నిజంగా చాలా అరుదు కొంతమంది. కానీ చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణిస్తాడని నాకు ఈరోజు అర్థమైంది. సో ఇంకా ఇటువంటి గెలుపులు విజయాలు అనేవి తనకు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో మంచిగా ఆశీస్సులు ఇవ్వాలని నా వంతుగా నేను నా ప్రోత్సాహాన్ని నా స్టూడెంట్కి నేను తప్పకున్నట్లు నేను కల్పిస్తానని ఈ తల్లిదండ్రుల సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. సో ఇటువంటి శుభాకాంక్షలు ఇంకా ఎన్నో రావాలి, ఉన్నత శిఖరాలు అందుకోవాలని తెలుగు సార్, నా పేరు రవి సారు. సో ఎరా ఇంటర్నేషనల్ పాఠశాలలో గత 7 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. నిజంగా మంచి వ్యక్తి కాబట్టి ఈ యొక్క అవకాశం కల్పించిన తల్లిదండ్రులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామ్మా.